వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 2025 జనవరి 6 తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయసాయిరెడ్డికి గతంలోనూ ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు తాజాగా మరోసారి నోటీసులు పంపింది ఈడీ. అయితే ఇప్పుడైనా విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విజయసాయిరెడ్డి ఈసారి హాజరు కాకపోతే ఈడీ అరెస్టులు చేసే అవకాశం లేకపోలేదు. కాకినాడ సీపోర్టులో కేవీ రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారంటూ విజయసాయిరెడ్డిపై ఆరోపణలున్నాయి. కాకినాడ సీపోర్టులో మనీ లాండరింగ్ ఆక్రమాలు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ లీడర్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి కలకి సైతం ఈడీ నోటీసులు పంపించింది. అయితే తన ఆరోగ్యం బాలేదంటూ విక్రాంత్ రెడ్డి ఈడీకి సమాచారం ఇచ్చి విచారణకు హాజరు కాలేదు. కాకినాడ సీపోర్టులో తన వాటాలను విజయసాయిరెడ్డి బెదిరించి లాక్కున్నారని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇందులో భారీగా మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు గుర్తించిన ఈడీ వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది. కాకినాడ పోర్టులోని 2500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కాకినాడ సేజ్లోని 1109 కోట్లకు విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని ఆరోపణలు సైతం ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.